కృష్ణదేవరాయ కాపు సంఘం తరపుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ గారు వారి బృందానికి, అదేవిధంగా వచ్చినటువంటి పెద్దలు మరి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా మరి ఇప్పుడు అందరూ గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా హైదరాబాద్ నగరంలో రాష్ట్రమే కాకుండా దేశం అంతా కూడా ఏంటి హైడ్రా అనేటువంటి విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి చూసేటువంటి విధంగా ఒక విధానంలో పనిచేస్తున్నటువంటి రంగనాథ్ గారు ఇప్పుడు ఇచ్చినటువంటి స్పీచ్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన ఈ సంఘానికి సంఘీభావం చెప్తూ, సంఘంలో నేను ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కాపుని అనేటువంటి విధంగా ఇక్కడికి మన దగ్గరకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మిత్రులు శివశంకర్ గారు చాలా కాలం నుంచి నాకు బాగా పరిచయమైన వారు కూడా అమూల్యమైనటువంటి విషయాలు ఇక్కడ చాలా విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్దలో ఉదయ భాను గారు, మా బావగారు, ఆయన భానుగారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నాకు అత్యంత సన్నిహితులైనటువంటి కొత్తపల్లి సుబ్బరాయుడు గారు, మరి రత్నం గారు ఆడిటర్గా, ఆయన మన కమ్యూనిటీలో అందరితో ఆయనకు ఉండేటువంటి పరిచయాలు కానీ, ఆయన సలహాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఓ 30 సంవత్సరాలుగా నాకు తెలుసు. మీరే వెంకటరావు గారికి అనుచరుడిగా ఉంటూ, ఆయనతోటి కూడా ఉంటూ, మరి సంఘంలో అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి శివశంకర్ గారు, మరి రత్నం గారు, అదేవిధంగా మా కోనసీమ నుంచి వచ్చినప్పటికీ హైదరాబాద్లో ఉంటూ అందరితోటి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు మెయింటైన్ చేస్తూ పరస పరమేశ్వరారు, మరి వేదిక మీద ఉన్నటువంటి కాపు సోదరులందరం కూడా పెద్దలు, మిత్రులు, అభిమానులు, ఈ సమావేశానికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ, పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. మరి ఈరోజు ఇక్కడ ఈ కాపు సమావేశం అనుసమారాధన జరుగుతుంది, తప్పనిసరిగా రావాలంటే మరి రామకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏది ఏమైనా నేటి సమాజంలో ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నేటి జరుగుతున్నటువంటి సమాజంలో పోటీతత్వంతో కూడుకున్నటువంటి సమాజం, అది విద్యలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, దేంట్లో అయినా సరే ఆ పోటీలో నిలబడేటువంటి విధంగా నువ్వు తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎన్నో చెప్తున్నాం మనం, ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మనల్ని ఎక్కడో అందులో ఎక్కిస్తుందని మాత్రం అనుకోకూడదు. నీ కష్టం, నీ కృషి, నీ పట్టుదల, నీ శ్రమ మాత్రమే నిన్ను అందులో ఎక్కించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది యువత అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ప్రభుత్వాలు వస్తుంటే ప్రభుత్వాలు సహాయం తీసుకోవడం కోసం తప్పులేదు, ఆ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవడం కోసం తప్పులేదు. కానీ ప్రభుత్వాల వల్లే మనలో ఏదో మార్పు వస్తుందనేటువంటిది ఆలోచించి కంటే ఒకప్పుడు ఉండేటువంటి కాపుల్లో చదువుకున్నటువంటి విధానాలు ఏ విధంగా ఉండి ఈరోజు ఏ విధంగా ఉన్నాయనేటువంటి చూస్తే ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా విద్య అవసరం. ఒకప్పుడు డిగ్రీ చదువుకుంటే నా కొడుకు డిగ్రీ పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనేవారు. అంటే 65 మార్కులు 63 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని చెప్పేసి తండ్రి స్పీట్లు పంచిపెట్టేటువంటి పరిస్థితులు చూసేవాళ్ళం చిన్నప్పుడు మనం. ఈరోజు 100కి 100 మార్కులు తెచ్చుకునేటువంటి వాళ్ళు 100% మార్కులు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళతో పోటీ పడాలి నువ్వు ఇవ్వాలి. ఆ పోటీలో నువ్వు నిలబడగలిగితేనే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీకు గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. అది నీ కుటుంబ వ్యవస్థని మారుతుంది, సమాజాన్ని మారుతుంది ఆ విద్య అనేటువంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను 94లో ఎమ్మెల్యే ఈ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు
చాలామంది చాలా చిన్న స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులను చూసాం. వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి కుటుంబాలు చూసాం. తర్వాత వాళ్ళ పిల్లోడు పెళ్ళికి పిలిచారు నన్ను. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఆ పెళ్ళిళ్ళకి పిలిచారు మమ్మల్ని. ఆ పెళ్ళిళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఆ పెళ్ళి ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో చేసేవాడు. కూలి పని చేసుకున్నాడు కదా ఇతను ఫంక్షన్ హాల్లో చేస్తాడు. ఏంటంటే తర్వాత అతని కొడుకు ఇంజనీరింగ్ చదివి మరి ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. అంటే ఇది ఎవరో బాగు చేశారు, అతన్ని ఎవరో చేసింది కాదు, అతని కష్టమే అతన్ని వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకుని పైకి తీసుకెళ్ళేటువంటి విధంగా. ఈ క్రమంలో మరి ఐఏఎస్లకి కోచింగ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనేటువంటిది ఎప్పుడో 15, 20, 40 సంవత్సరాల క్రితమే గోపాలకృష్ణ గారు ఇంకా కొంతమంది పెద్దలు సివిల్ సర్వీస్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి, వాళ్ళ సహకారం చేయాలనేటువంటి చేశారు. దాంట్లో భాగంగా కూడా చాలామంది మరి ముందుకు రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు సంఘంలో గౌరవంగా అందరూ గుర్తింపు తెచ్చుకునేటువంటి విధంగా మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మెజార్టీ జనాభా ఉన్నటువంటి కులం ఉంది. ఈ మెజార్టీ జనాభా ఉన్నటువంటి ఈ సమాజంలో నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు నువ్వు మంచి పని చేసావంటే అది నీ వరకే ఉంటుంది ఆ గుర్తింపుని. కానీ నువ్వు చెడ్డ పని చేస్తే మాత్రం ఈ కులం అంతా తలంచుకునేటువంటి విధంగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి యువత అందరూ కూడా. నువ్వు మంచి పని చేస్తే నీకు మాత్రం వచ్చేస్తుంది, చాలా మంచి పని చేసాడని. నువ్వు తప్పు పని చేస్తే ఆ కోపరా ఆ కొడుకురా అనేటువంటి విధంగా కులాన్ని కించపరిచేటువంటి విధంగా తీసుకెళ్తుంది. అందుకని మన ప్రవర్తన మీదే మనం ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది మీకు మనం చేస్తూ, ఈవేళ ఒకప్పుడు మిర్యాల వెంకటరావు గురించి ఎక్కడ సభ పెట్టుకున్నా ఒక మాట మాట్లాడటం అనేటువంటిది అది మన బాధ్యత. ఈరోజు సంఘాలుగా చెప్పుకునేటువంటి గొప్పగా చెప్పుకునేటువంటి సంఘాలన్నీ కూడా గ్రామం తిరిగి ఈ సంఘాలను ఏర్పాటు చేసినాడు మిర్యాల వెంకటరావు. ఆ రోజుల్లో గ్రామం తిరిగి సంఘాలు ఏర్పాటు చేసినాడు మిర్యాల వెంకటరావు. ఆయన ఒక మాట చెప్పేవాడు, ఇది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. నేను చాలా సందర్భాలుగా కూడా మాట్లాడాను నేను. అదేంటంటే సమాజంలో ఎప్పుడూ కూడా మన వాళ్ళు చూస్తుంటే కొంత బాధ కలుగుతుంది నాకు. ఏదన్నా ఒక సమావేశానికి ఎక్కడన్నా ఒక రెడ్డి గారు ఒక ఇల్లు కట్టుకుంటే ఆ రెడ్డి గారితో ఉండే కోపవాళ్ళు ఎవరన్నా ఉద్యోగం చేసి కూడా లేకపోతే ఆయన స్నేహితులు ఎవరు ఉంటే అబ్బో మా రెడ్డి గారు గొప్ప బిల్డింగ్ కట్టాడు అని చెప్తారు. ఒక చౌదరి గారు ఏదన్నా ఒక కారు కొనుక్కుంటే మా చౌదరి గారు గొప్ప ఫారెన్ కారు పట్టుకొచ్చాడని చెప్తారు. ఒక స్కూటర్ కొన్నాడంటే ఎవడన్నా కాపాడు వీడు ఎక్కడ తప్పుకొచ్చాడు అని చెప్పేసి అడిగేవారంట. అంటే వీటికి తప్పట్లు కొట్టంగా సిగ్గుపడాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. మనల్ని కించపరుచుకునేటువంటి విధంగా కాకుండా అన్ని రంగాల్లోని కూడా మనం సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులంలో వచ్చినటువంటి మాబోటి నాయకులు తప్పు చేస్తారేమో తప్పితే కులం మాత్రం ఎప్పుడూ నాయకులకు తప్పు చేయదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మాలాంటి వాళ్ళు తప్పు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయేమో తప్పితే కులం మాత్రం ఎందుకు ఈ మాట చెప్తానంటే, నేను రామచంద్రపురంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎప్పుడు పోటీ చేసినా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడున్నా సరే వచ్చి పాటు త్రిమూర్తులు ఓటేయాలని వచ్చి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ రోజు నుంచి కూడా నిన్న ఏదో ఇంటర్వ్యూ అడిగితే కూడా చెప్పాను, ఇప్పుడు రాజకీయాలు అనేటువంటివి మాట్లాడకూడదు, కానీ రాజకీయాలతోటే ముడిపడి ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అనేటువంటిది ఈవేళ చాలామంది గొప్ప వాళ్ళు అయిపోయి పారిశ్రామిక రంగాల్లో కానీ అనేక రంగాల్లో పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు అందరూనే వాళ్ళ తాత ముత్తాతలు అన్ను చేసినటువంటి ఆస్తులు కాదు అవి. ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చినటువంటి సహకారంతో దాన్ని అందుకుని పైకి వెళ్ళినటువంటి వాళ్ళు. ఒకప్పుడు ఆ ప్రభుత్వమైనా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలైనా అది ఏ ప్రభుత్వమైనా ఆ పార్టీలో ఉన్న ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి
ఆ అవకాశాన్ని అందుకొచ్చిన మాత్రమే వాళ్ళందరూ పైకి వచ్చారు. 5% ఉన్నారో 6% ఉన్నారో వీళ్ళు రాష్ట్రాన్ని వెళ్తున్నారని చెప్తున్నారు. 5% ఉన్న వాళ్ళు 6% ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారంటే వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి ఐకమత్యం ఏంటి అనేటువంటిది మాత్రం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం వాళ్ళు చూసి బాధపడటం ఇబ్బంది పడటం కాదు. ఈ పోటీతత్వంలో ఎప్పుడూ కూడా మనం కించపరుచుకునేటువంటి విధంగా కాకుండా అందరినీ ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ ఎవరికి ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని ఫస్ట్ అవకాశంగా మన అనుకున్న వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మనల్ని ఆశించినటువంటి వాళ్ళందరికీ ఆ సహకారం అందివ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాపు అనేటువంటి వాడు ఈ సమాజంలో ఎక్కడైనా సరే నీతోటి పాటు ఉన్నటువంటి చిన్న చిన్న కులాలందరినీ కూడా కలుపుకొని నీ యొక్క సహకారం వాళ్ళతో స్నేహంగా కానీ వాళ్ళకి కావాల్సినప్పుడు నువ్వు కలిసి వెళ్ళటం కానీ అవసరం ఉన్నది అనేటువంటిది కూడా మరొకసారి చేసినప్పుడే ఈ కులానికి మంచి పేరు వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది అనేటువంటిది కూడా మనం చేసుకుంటూ మరి పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. అయితే ఇక్కడ చివరిగా నేను ఒక విషయాన్ని మాత్రం చెప్పగలుగుతున్నాను. నిన్న ఏదైతే ఒక సంఘటన జరిగిందో కందుకూరు సంఘటన, రాజకీయంగా మాట్లాడట్లేదు, ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించాలనేటువంటిది సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని అనవసరమైనటువంటి రాజకీయాలు చేయొద్దు, కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అనేటువంటిది మాత్రం అవసరం. 2 పిల్లలు 3 అన్నదమ్ములు ఎవరో కూడా రూపాయి తెచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ కుటుంబానికి. ఆ కుటుంబం నుంచి ఇక మన రంగనాథ్ గారు ఊరు పక్కనేమో వాళ్ళది, రంగనాథ్ గారు ఊరు పక్కనే. మొన్న నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు చెప్తున్నారు వాళ్ళందరూ. నేను వేరే విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వాళ్ళ 2 అకౌంట్లు పెడతారు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కాపు అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ వంతు సహకారాన్ని మీరు అందివ్వాలనేటువంటిది ఈ సందర్భంగా, సరే అది ఎంత అనేటువంటిది మనం చెప్పక్కర్లేదు, కానీ ఆ విధంగా మీరందరూ ముందుకు వచ్చినట్టయితే మన సంఘం ఎంత ఐకమత్యంగా ఉంది, పేదవాడి పట్ల సంఘం ఏ రకంగా మరి స్పందిస్తుంది, ఎవరికన్నా కష్టం వచ్చినప్పుడు ఏ రకంగా మనం కులం స్పందిస్తుంది అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ తప్పకుండా మీరు ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినప్పటికీ నా వంతు సహకారం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాననేటువంటిది మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు ఇక్కడికి పిలిచినటువంటి ఈ రామకృష్ణ గారి యొక్క బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.